యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ప్రముఖ టీవీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల్ని నవ్వించడంలో ఇద్దరు సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. వీరు వేసే టైమింగ్ పంచ్లే వీరిని ఆ స్థాయిలో నిలబెట్టాయి. ఒకరేమో జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వస్తాయి, మరొకరు మా టీవీలో వచ్చిన సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ వారి వారి షోస్ లో బిజీగా కొనసాగుతున్నారు. ఒకరికేమో శ్రీముఖితో ఎఫ్ఐఆర్ అని రూమర్స్ వస్తాయి, మరొకరికి రష్మితో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ వారి పట్ల చేసే బిహేవియర్ కూడా ప్రేక్షకులకు అంతే అనుమానాలు కలిగిస్తాయి. రవి, శ్రీముఖి, సుధీర్, రష్మిల మధ్య మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగులు, ఒకరినొకరు హగ్గింగ్స్, ఎత్తుకోవటాలు, డాన్సులు, ముద్దు మురిపాలు ఇంకా ఎన్నో. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా డౌట్ రాక మానదు. అయితే వీరిద్దరు రూమర్స్ ని కొట్టిపారేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా నిప్పులేనిదే పొగొస్తుందా? అయితే ఇవన్నీ పక్కన పెడితే నిజ జీవితంలోనూ వీరిద్దరికి బాగా పోలికలున్నాయి. వీరిద్దరిని పెళ్లి గురించి అడిగితే చేసుకుందాంలే, చాలా టైం ఉంది కాబయ్యా, హ్యాపీగా ఉండనివ్వండి కొన్నాళ్ళు అన్న మాటలు చెప్తారు. కానీ వీరి పెళ్లికి సంబంధించి పెళ్లి చేసుకున్నట్లు ఇప్పటికే ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తున్నాయి. మరెందుకు వారు పెళ్లి జరిగినా కూడా జరగనట్లుగా మాట్లాడటం వెనుక కారణాలేంటి? ఎందుకు ఇలా పెళ్లి టాపిక్ ని లైట్ తీసుకుంటున్నారు? వీరి భార్యలతో ఇప్పుడు కలుసున్నారా? ఏమైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయారా? లేకపోతే పెళ్లైందని తెలిస్తే యూత్ లో ఫాలోయింగ్ పోతుందని అలా పక్కన పెడుతున్నారా? లేక అసలు పెళ్లి జరగలేదా? మరి లీక్ అయిన ఫొటోస్ ఏంటి? వీరు నటించే షోస్ లో మాత్రం పెళ్లి జరగలేదు అన్నట్లే ఉంటారు. కారణాలు ఏమై ఉంటాయి? ఇవన్నీ ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్స్ గా మిగిలిపోయాయి. ఇటీవల లాస్ట్ అయితే రవికి పెళ్లి జరిగింది, మరి ఇప్పుడు జరగలేదని ఎందుకు చెప్తున్నాడో అని కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక సుధీర్ విషయానికి వస్తే అతని పెళ్లి జరిగినట్టు ఫొటోస్ కూడా చూసాం. మరి ఎందుకలా పెళ్లి విషయం హైడ్ చేస్తున్నారో పెళ్లి చేసుకున్న సుధీర్ కానీ రవి కానీ, లేక పెళ్లి జరిగినట్టు రూమర్స్ వస్తున్న వారి భార్యలు కానీ వచ్చి తెలిపితే కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అదండి సంగతి. సో అలా వీరిద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.